ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమలకి పాదయాత్రగా ఒక 20 నుంచి 25 మంది వరకు పాదయాత్ర వెళ్తున్నాం మా ఊరు నుంచి. సో ఎర్లీ మార్నింగ్ 4:30కి నిద్ర లేచి స్నానం చేసి మా ఊరికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. పూజ అనంతరం ఇలా ప్రతి ఒక్కరికి కండువా కప్పేసి మమ్మల్ని ఆనందంగా పంపించారు పాదయాత్రకి. మాకైతే ఇలా రావడం ఎర్లీ మార్నింగ్ 4:30కి మా ఊరి గ్రామ ప్రజలు మొత్తం 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసారు. ఇలా మా ఊరిలోకి నడుచుకుంటూ వచ్చేసాం. ఇలా నడుచుకుంటూ వచ్చేసి ఇప్పుడు కూడా చాలా మంది వరకు మమ్మల్ని చూడ్డానికి అయితే వచ్చారు. చూసి ఆనందంగా పంపించేశారు. అనంతరం ఇది ఆఫ్టర్నూన్ లంచ్ కోసం మేమే ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో లంచ్ అయ్యాక మళ్ళీ అగైన్ స్టార్ట్ చేసాం. ఇలా కొంచెం సేపు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్ళాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ పూల తోట ఎంత చక్కగా ఉందో. శ్రీవారి కోసమే ఉన్నట్టు ఈ పూల తోట చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అలాగే దారిలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని దర్శనం అనంతరం అగైన్ పాదయాత్రగా వెళ్ళడం జరిగింది. సో ఈ పాదయాత్రలో మాకు ఎదురైన సంఘటన ఏంటంటే, 4th డే మాకు కుక్కలు మాతో పాటు పాదయాత్రగా వచ్చాయి. సో ఒకటి మగది, ఒకటి ఆడది, ఒకటి మేల్ అండ్ ఫీమేల్. చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం మేము. ఆ వెంకటేశ్వర స్వామి వారే మాతో వచ్చినంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు చేరుకున్నాం. తిరుమలకి చేరుకోగానే ఏదో ఒక తెలియని ఫీలింగ్ నాలో కలిగింది. తిరుమలకి చేరుకున్న వెంటనే కోనేరులో స్నానం చేద్దామని చెప్పేసి కోనేరు దగ్గరికి వెళ్ళగానే కోనేరు క్లోజ్ చేయడం జరిగింది. చేసేదేం లేక స్నానం బయట చేసేసి శ్రీ వరాహ స్వామిని దర్శించుకొని అనంతరం భోజనం చేసి శ్రీవారి దర్శనానికి బయలుదేరాం. శ్రీవారి దర్శనానికి మాకు పట్టిన సమయం 3 గంటలు. ఈ 3 గంటలు అయిన తర్వాత శ్రీవారి దర్శనానికి నేరుగా వెళ్ళిపోయాం. శ్రీవారి దర్శనం మాకు చాలా అంటే చాలా బాగుంది.